హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను విత్ మెంతికూర కాంబినేషన్ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనము. చికెన్ మెంతికూర కావాల్సిన వస్తువులు అండి, 1 kg చికెన్ ఉంది. 1 kg చికెన్కి ఒక మెంతికూర కట్ట, అలాగే ఆనియన్స్ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కొంచెం సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇందులో కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఆయిల్ హీట్ ఎక్కింది కదా అండి, ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. ఇలా కలుపుకొని ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు ఉంచుదామండి. తర్వాత చికెన్ అవి వేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మెంతికూరని ఇలా ఆకులతోనే తెంపి పెట్టుకోండి. కాడలు కొంచెం చేదుగా ఉండొచ్చు. ఆకులతో తెంపి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ మగ్గిపోయినాయండి, ఇందులో చికెన్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. చికెన్ కలిపేసుకున్నాం. ఇది క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం వీటిని. గరం మసాలా నూరుకుందామండి. 3 ఇలాచీలు, 5-6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క. గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవద్దు, హెల్త్కి మంచిది కాదు. దంచుకుందాం. చికెన్ గ్రేవీ థిక్నెస్ కోసం కొన్ని పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి దంచి పౌడర్ చేసుకొని వేసుకున్నామండి. చూడండి, ఇలా మెత్తగా దంచి పౌడర్ చేసుకోవాలి పుట్నాలని. అన్నీ కలిపేసుకున్నాం కదండి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం వీటిని. కర్రీ చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు లాస్ట్లో దించే ముందు మెంతికూర వేసి కొద్దిసేపు ఉడికించి దింపేసుకోవడమే. కలుపుకోండి. కొద్దిసేపు ఉడకనివ్వండి, ఉడకబెట్టి దించేసేయండి.